ఫ్రెండ్స్, ఇంకా బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయ్యి ఇప్పటికి 24 రోజులు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆలస్యం చేయకుండా 24 రోజు ఏం జరిగిందో మ్యాటర్ లో భాగం. భయ్యా, ఈ 24 రోజు అయితే అయ్యా బాబోయ్ ఇంకా మామూలుగా లేదు. ఇంకా బిగ్ బాస్ లో ఒక్కసారిగా అందరికి షాకింగ్ అనమాట. ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు పెట్టాడు. వీళ్ళందరికీ ఒక్కసారి గుండెలో రైలు పరిగెత్తేసి, ఎందుకంటే 12 మందిని దాటుకోవాలి వీళ్ళు గెలవాలంటే. పైగా వీళ్ళు వచ్చింది ఇప్పుడు, వీళ్ళు వచ్చి 1 మంత్ అయింది. పైగా వాళ్ళు ఎప్పుడు వచ్చారు, 1 మంత్ తర్వాత వస్తారు. అంటే ఇంకొక 2 వారాలు వస్తారనమాట వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళు. అంటే 1.5 మంత్ కంప్లీట్ అయిపోద్ది. ఇంకా వీళ్ళందరికి ఒక్కసారిగా భయం వేసిపోయింది. ఎందుకంటే వాళ్ళందరిని ఎలా దాటుకోవాలో బాబోయ్ షాక్ అయిపోయింది. కానీ బిగ్ బాస్ వీళ్ళందరికి ఒక ఆఫర్ అయితే ఇచ్చాడు. ఏంటంటే ఇంక నుంచి 12 గేములు పెడతామని చెప్పాడు. ఎందుకంటే 12 మంది వైల్డ్ కార్డు ఎంట్రీ వాళ్ళు వస్తారు కాబట్టి మీరు 12 గేమ్స్ గెలవాలి. ఆ గేమ్లు కూడా ఎలా ఉంటాయంటే ఛాలెంజ్ గేమ్లు అనమాట. అంటే సర్వేలెన్స్ ఛాలెంజ్ గేమ్లు. అబ్బాబ్బా ఇంకా మామూలుగా అయితే లేదు. పైగా ఒక 2 ఆటలు అయితే ఆడారు. మన కాంతార టీం ఒకసారి గెలిచింది, మన నిఖిల్ టీం ఒకసారి గెలిచింది. ఇంకా గెలవడం వల్ల ఏమైందంటే వాళ్ళకి 1 లక్ష, వీళ్ళకి 1 లక్ష. బిగ్ బాస్ ఒక మ్యాటర్ అయితే క్లారిటీ చెప్పాడు. మీరు ఆడిన ప్రతిసారి మీరు ఒక్కొక్క గేమ్ గెలిచినప్పుడల్లా మీకు 1 లక్ష రూపాయలు అయితే ఇస్తాం. ఇచ్చింది కాకుండా ఏంటంటే ఆ 12 మందిలో ఎవరెవరిని మీరే ఎలిమినేషన్ చేసిండి, చేసిన ప్రతిసారి మీ పేరే పెడతామని చెప్పారు. ఇంకా వీళ్ళందరికీ మంచి ఆఫరేను. కానీ ఏమైందంటే వీళ్ళకున్న మైనస్ పాయింట్ ఇక్కడ, అంటే గేమ్ ఆడి ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి మాత్రం, అంటే 2 టీములు మాత్రం ఉన్నాయి కాబట్టి ఏ టీం అయితే గేమ్ ఆడి గెలుస్తుందో ఆ గేమ్ కు మాత్రం 1 లక్ష రూపాయలు ఇస్తాడు. ఆ లక్షని వాళ్ళే పంచుకోవాలి. ఇంకా అలా రూల్ అయితే పెట్టాడు. కానీ ఎవరు గెలిచినా సరే ఏమవుద్దంటే ఒకరిని ఆపిచ్చారనమాట. ఎవరిని వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళు ఒక్కరొకరిని ఆపిచ్చు. గేమ్ అయితే బాగుంది. కానీ ఇంక వీళ్ళు ఎలా ఆడతారని చూడాలి ముందు. ప్రెసెంట్ అయితే ఇంకా ఒక 2 ఆటలు అయితే ఆడారు. ఈ 2 ఆటలో చెరోకిద్దరు గెలిచారు. ఇంకా సరే, ఇంకా ఆలస్యం చేయకుండా ఇంకా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఇంకా ముఖ్యంగా మన సోనియా గురించి మాట్లాడుకోవాలి. అంటే సోనియా గురించి నేనే పగబట్టే మాట్లాడలేదు. చాలా మంది అదే అన్నారు. పగలేం కాదు, మనం ఏంటంటే బిగ్ బాస్ లో ఎవరైతే బాగా ఆడతారో, ఎవరైతే అందరితో కలిసి పెట్టుకు ఆడతారో వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తాం. అది ఎవరైనా అంతేను, నేనే కాదు. పైగా ఓటేసే వాళ్ళు అయినా సరే ఎవరైనా అంతేను. అంతేగాని బిగ్ బాస్ లో మా క్యాస్ట్ వాళ్ళు ఉండరు, మా రిలేషన్ ఉండరు, అవైతే ఏమీ లేదు. కులం, మతం, భాష, ప్రాంతం అక్కడ ఏమీ లేదు. ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళకి మనం ఓటేస్తాం, గెలిపిస్తాం. అది ఎవరైనా, అది ఎక్కడైనా అంతే కదా. ఇంకా ఆలస్యం చేయకుండా మెడలోకి పోదాం. ఇంకా 24 రోజులకి పోయే ముందు కొంచెం 23 రోజు ఏంటంటే ఒక 7 గంటల నుంచి ఒక 12 గంటల దాకా సింపుల్ ఒక మొక్కలు చెప్పేస్తాం. ఏమీ లేదు. ఏంటంటే 23 రోజు జరిగింది. మన నిఖిల్ టీము, మన కిరాక్ సీత టీము, ఇంకా శక్తి టీము, కాంతార టీము. ఇంకా బిగ్ బాస్ కొత్తగా కాంతార టీంలో కిరాక్ సీత టీం లీడర్ అయినందువల్ల ఏం పెట్టాడంటే నిఖిల్ తప్ప మిగతా వాళ్ళందరికీ మీరు ఈ టీంలో ఉంటారా, ఆ టీంలో ఉంటారా, మీరే డిసైడ్ చేసుకోండి చెప్పాడు. ఇంకా ఒక్కసారిగా అందులో ఇటు నుంచి అటుబడి చంపారు. ఎక్కడికి? మన కిరాక్ సీత కాంతార టీంలోకి. అంటే నిఖిల్ తప్పిన ఈ సోనియా టార్చర్ కి తట్టుకోలేక తను పెట్టి ఇబ్బందికి, తను మాట్లాడే మాటలకి, అయ్యే బాబాయ్ తను చేసే రూల్ కి అయ్యా నిఖిల్ కెప్టెన్ అయితే, నిఖిల్ చీఫ్ అయితే అంత అయితే సోనియా చేతిలో పెట్టేశాడు. సోనియా ఎప్పుడైతే బయటకు వచ్చేస్తుందో అప్పుడే మన నిఖిల్ అన్న ఇంకా ఒక్కసారి టాపిక్ పోతాడు. ఫైనల్ విన్నర్ కూడా 100% కూడా అయ్యే ఛాన్స్ కూడా ఉన్నాయి. కానీ సోనియా ఉందంటే మాత్రం ఖచ్చితంగా నిఖిల్ అన్నకైతే దక్కతుంది. ఎందుకంటే నిఖిల్ అన్న నామినేషన్ పడదంటే ఓటు అయితే ఎవరు వేరే ఇంకా ఎందుకు సోనియా వల్ల. అసలు నిఖిల్ చీఫ్ అయితే సోనియా ఎవరండి బాబు అసలు ఆడడానికి? సరేలే ఏదో ఒకటి. అంటే ఫైనల్ డిసిషన్ కూడా సోనియా చేసుకుంటుంది. నిఖిల్ ఏం మాట్లాడట్లేదు. అందుకని ఒక్కసారిగా అందరూ ఎట్టించి అడుపుడు చంపిపోయారు. పైగా బిగ్ బాస్ హౌస్ లో అందరూ పగపట్టేశారు. ఎవరి మీద? సోనియా మీద. నిఖిల్ అన్న మీద అయితే ఎవరు పగ అయితే పట్టలేదు. కానీ నిఖిల్ ఏంటంటే సోనియా చేతులు చిక్కిపోండట. అది వాళ్ళకి నచ్చట్లేదు ఎవరికి. సరే, మనకు కూడా చూసే వాళ్ళు కూడా కాస్త చిరాకేస్తుంది, కాస్త బాధ అనిపిస్తుంది. సరే, అది ఎందుకులేండి. ఇంకా 23 రోజు ఏంటంటే జరిగిన మ్యాటర్ ఇదేనమాట. ఇంకా అందరూ అలా జంపిపోవడం వల్ల బిగ్ బాస్ తిప్పి మన నాగమణి కంటనే మన యష్మిని తిప్పి మరి పంపించాడట. ఇంకా సోనియా, పృథ్వీ, నాగమణి కంటే యష్మి మాత్రం ఈ టీంలో ఉండరు. పైగా నిఖిల్ అంతా ఉండేది ఇద్దరేమో. ఎవరంటే మన సోనియా, మన పృథ్వీరాజు, వీళ్ళిద్దరూ ఉండరు కాబట్టి ఇంకా నిఖిల్ అని కూడా చాలా బాధపడ్డాడు. రాత్రి 12 గంటల దాకా ఇండియా డైరెక్షన్ ఇంకా భలే బాధపడ్డాడు. ఈ సోనియా వాళ్ళు అంతా. ఈ సోనియా నాగమణి కంటతో రొమాన్స్ చేస్తుంది, పృథ్వీతో రొమాన్స్, మన నిఖిల్తో రొమాన్స్, వీలైతే నబీల్తో కూడా రొమాన్స్ చేసే అవకాశం కూడా ఇంకా లాక్కునేది. కానీ ఏంటంటే నబీల్, ఓమో అయితే వాళ్ళిద్దరు అనేది కాస్త సపరేట్ గా ఉన్నారన్నమాట. అంటే సోనియాతో సింక్ అవట్లేదు, మ్యాచ్ అవట్లేట. ఒకవేళ మ్యాచ్ అయితే వాళ్ళతో కూడా చేసేదేమో. అబ్బాబా సోనియా భలే రాజకీయాలు అయితే చేస్తుంది.
ఇదంతా ఆర్జీవే వాళ్ళేమో ఆర్జీవే పక్క ఆడికే ఛాన్స్ లేవు. ఆడ పక్క స్టేట్ కి చంపన్నాడు. ఇంకా ఆడిగాడ చేసి వచ్చిందంట, లాయర్ అయిందంట. లాయర్ అయినా పక్క అయినా సరే సోనియా ఎవరు పట్టించుకోవడానికి లేడు ఇక్కడ. ఎందుకంటే ఆయన చదువు ఉండొచ్చు, పీకొండొచ్చు, కానీ మనిషికి ఏంటంటే బిగ్ బాస్ హౌస్ లో మంచితనం అనేది కావాలి, అందరితో కలిసిపోయేతనం కావాలి. అది ఎవరైతే అక్కడ ఉంటారో, ఎవరైతే కలిసిపోయి కాస్త కష్టపడి కూడా ఆడాలి. మళ్ళీ అన్ని ఊరికే మంచితనం ఉండకూడదు, కష్టపడి కూడా ఆడాలి. అవన్నీ ఎవరైతే ఉంటారో ఓల్డ్ మాత్రం గెలుస్తారు. ఇప్పుడు దాకా గెలిచిన వాళ్ళందరూ ఓల్డే, అంతే కదా. సరే, ఇంకా 23 రోజు ఫినిష్ అయిపోయింది. ఇంకా 24వ రోజు స్టార్ట్ అయిపోయింది. ఇంకా అందరూ మార్నింగ్ 8 గంటలకి నిద్రలు ఇచ్చారు. ఒకటే డాన్సులు, అది మనకు తెలిసిందే. ఇంకా మధ్యాహ్నం 1 గంట అయింది. ఇంకా బిగ్ బాస్ క్లారిటీ చెప్పాడు, 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీని పంపిస్తున్నాం, మీరు గేమ్స్ బాగా ఆడాలి, 12 గేమ్స్ బాగా ఆడాలి. ఎందుకంటే వాళ్ళు 12 మంది వస్తారు కాబట్టి మీరు 12 గేమ్స్ ఆడాలి. ఆ గేమ్స్ కూడా ఛాలెంజింగ్ గేమ్స్, బాగా ఛాలెంజ్ లా ఉంటాయి అనమాట ఆ గేమ్స్. అంటే ఇది వరకు ఉన్న గేమ్స్ ఇవ్వరు, కానీ ఈ గేమ్స్ ఏంటంటే ఫుల్ ఛాలెంజ్ నేను. ఇంకా అందరికి చెప్పాడు, వీళ్ళు ఒకసారిగా షాక్ అయిపోయారు. ఇంకా మధ్యాహ్నం 2 అయింది. ఇంకా ఒక గేమ్ అయితే స్టార్ట్ చేసాడు. అది ఏం గేమ్ అంటే ఒక టవర్లు పెట్టాడు అనమాట, ఆ పక్క ఈ పక్క. అంటే నిఖిల్ టీము, కాంతార టీం, అదే మన కెరా సీత టీము. వీళ్ళిద్దరిలో నుంచి నలుగురిని గేమ్ ఆడమని చెప్పాడు. ఇంకా ఈ గేమ్ ఆడితే ఈ గేమ్ లో మన కాంతార టీం అయితే గెలిచారు. ఏం లేదు, సింపుల్. అంటే పుడుగ్గా టవర్ లా పెట్టాడు. అంటే 4 పక్కల ఇలా ఈ బాల్స్ అనమాట, కొన్ని బాల్ ఉంటాయి బెలూన్ లాగా. అయితే ఒక కర్ర పట్టుకొని ఆ కర్ర మీద ఒక కాడ ఉంటదట. అంటే ఇది ఎలా ఉందంటే, కొంతమంది ఒక కాకడ మంట పట్టుకుంటారు కదా, ఏమంటారు దాన్ని, నాకైతే తెలుగు వచ్చు, నాకు ఇంగ్లీష్ ఏదో కొన్ని ముక్కలు తప్ప నాకు ఇది ఇంగ్లీష్ అయితే రాదు, నేను తెలుగులో చెప్తాను కాబట్టి. సరే, ఇక పట్టుకొని ఆ పైన బాల్ పెట్టుకొని దాన్ని బ్యాలెన్స్ చేస్తా పోయి దాంట్లో వేయాలన్నమాట టవర్ లో. ఇంకా ఈ ఆట అయితే బాగానే ఆడారు. ఈ ఆటలో కూడా మన నిఖిల్ అని టీమే గెలవాల్సిందే, కానీ యష్మి బాగా లేట్ చేసింది. యష్మికి ఎంత పెద్ద గొంతు అయితే ఉంది అన్ని ఆడడానికి, కానీ గేమ్ ఆడడం మాత్రం చేతగదు. సరే, ఇంకా ఫైనల్ గా మన కాంతార టీం అయితే గెలిచారు. ఇంకా అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, 1 లక్ష రూపాయలు గెలుచుకున్నారు. పైగా 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళని ఆపేసి హక్కి వాళ్ళకి వచ్చింది, వాళ్ళని ఆపేసారు, పెట్టేశారు. ఇంకా 11 మంది మాత్రమే ఉన్నారు. ఇంకా చూస్తుండగా టైం ఇంకా 8 గంటలైంది. ఇంకా ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి అందరూ భయపడిపోతున్నారు. ఇంకా చూస్తుండగా టైం 8:30 అయింది. 8:30కి బిగ్ బాస్ ఇంకా సెకండ్ ఛాలెంజ్ గేమ్ పెట్టాడు. అదేంటంటే ఫుడ్ తినాలన్నమాట. అంటే మహత్తారి ఫుడ్, అంటే ఒక 5-6 మంది తినే ఫుడ్ ని ఒకరే తినాలి, ఆ టీం నుంచి ఈ టీం నుంచి. ఇదే అనమాట గేమ్. ఇంకా నిఖిల్ టీం నుంచి మన సోనియా వచ్చింది, మన కాంతార టీం నుంచి మన నబీల్ వచ్చి. చూడండి, ఇద్దరికి అసలు ఒక్క క్షణం కూడా పడదు, వీళ్ళిద్దరు వచ్చారనమాట. ఇంక వచ్చారు, అది కూడా 45 నిమిషాల్లో మాత్రం తినాలన్నమాట ఈ ఫుడ్. అయ్యా బాబోయ్, వీళ్ళిద్దరు పైగా ఏంటంటే ఈ 45 నిమిషాల్లో వీళ్ళిద్దరు తినలేకపోయారు ఈ ఫుడ్. ఎందుకంటే ఇది ఎలా తింటారు చెప్పండి, వాళ్ళు మన ఫుడ్ తినేవాళ్ళ. అప్పటికి మన నబీలు సోనియా ఇద్దరు ట్రై చేశారు, కానీ తినలేకపోయారు అనమాట. సరే, ఇంకా తినలేకపోయారు. ఇంకా ఇద్దరు ఈ టీంలు ఓడిపోయారు. ఇంకా ఓడిపోయిన దానికి ఏంటంటే ఇంకా 11వ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కార్డ్ ని వీళ్ళు ఆపలేకపోయారు. ఇంకా బిగ్ బాస్ హౌస్ లోకి 11 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే ఉంది. ఇంకా చూస్తుండగా టైం ఎంత అయింది, 9:30 అయింది. ఇంకా డే క్లోజ్ అయిపోయింది. ఇంకా తిరిగి నేను లైవ్ చూశాను. ఈ లైవ్ చూస్తే ఏమైందంటే ఇంకో గేమ్ కూడా ఆడారు. ఆ గేమ్ ఏంటంటే ఒక బెలూన్ పగలకుండా ఆపాలన్నమాట. ఒక స్టాండ్ పెట్టిడట, ఒక మేకు పెట్టాడు. ఇది ఒకసారి దానికి గుచ్చుకుంటది, అది ఆడాలి. ఇంకా నబీలు పృథ్వీ అయితే ఆడారు. దాంట్లో మన పృథ్వీ దాన్ని గట్టిగా ఆపేసాడు, చాలా ఎక్కువసేపు పృథ్వీ గెలిచేసాడు. మన నబీల్ అయితే ఓడిపోయాడు. ఇంకా 11వ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఆపారు అనుకుంటా. ఇంకా లైవ్ చూస్తూ ఉన్నాను. ఇంకా టైం అయితే ఇంకా 1 గంట అయిపోయింది. ఇంకా లైవ్ ఆపేసాడు. ఇంకా 1:30కి అలా ఆపేసాడు. నాకు ఇంకా నిద్ర వచ్చేసింది, పడుకునేసాను. సరే, నేను లైవ్ చూసి కూడా మీకు చెప్తా ఉంటాను. మీకేమైనా డౌట్ ఉంటే నాకు వెంటనే కామెంట్ చేసేయండి, నేను వాటిని క్లియర్ చేస్తాను. ఎవరైతే కామెంట్ చేసిన అయితే ఒక్కరు కూడా లేరు.